మహిళల వస్త్రధరణ విషయంలో యాంకర్ అనసూయది నిజంగా కోపమా లేక పబ్లిసిటీ గేమా? శివాజీ మాటలను కావాలనే వక్రీకరించిందా? వీళ్ల మధ్యలోకి ప్రకాష్ రాజ్ ఎంట్రీతో వివాదం ఇంకెంత ముదిరింది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. కొన్ని రోజులుగా శివాజీ అనసూయ మధ్య సోషల్ మీడియా వేదికగా కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. చిన్న వ్యాఖ్యతో మొదలైన ఈ విషయం కావాలనే పెద్ద వివాదం చేశారన్న అభిప్రాయం ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. శివాజీ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా వినకుండా, వాటిలోని ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా ఒకే లైన్ను పట్టుకొని ట్రోల్ చేశారు. ఇదే సమయంలో అనసూయ తీవ్రంగా స్పందించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. విషయం రచ్చ నుంచి వ్యక్తిగత దాడుల దాకా వెళ్లిందన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇంతలో ప్రకాష్ రాజ్ ఎంట్రీతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, అసలు వివాదం అవసరమా లేక ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికే ఈ ఎంట్రీలన్నీ జరిగాయా అనేది తెలియాల్సిన విషయం. అనసూయ ప్రకాష్ రాజ్ కి ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేకపోయినా కావాలనే కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారన్న వాదనలైతే వినిపిస్తున్నాయి. అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ శివాజీ సంయమనం కోల్పోలేదు. పరిస్థితిని మరింత రెచ్చగొట్టకుండా సారీ చెప్పి బాధ్యత తీసుకున్నాడు. మాటల యుద్ధం కంటే మౌనమే బలమైన సమాధానమని శివాజీ మరోసారి నిరూపించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. వివాదాలు సృష్టించడం సులువు, కానీ వాటిని ఆపే ధైర్యం చాలా మందికి ఉండదు. ఆ ధైర్యం చూపించిన వారిలో శివాజీ ముందుంటారు. మరి ఈ విషయంలో శివాజీ సంయమనం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి.